కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 13, 14, 15 వచనాలు. ఏలయనగా మేము వెర్రివారమైతిమా దేవుని నిమిత్తమే, స్వస్థ బుద్ధి గలవారమైతిమా మీ నిమిత్తమే, క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది. ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరూ మృతి పొందిరనియు, జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకై జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెననియు నిశ్చయించుకొనుచున్నాము. హల్లెలూయా. శుద్ధము గట్టిగా అందరూ తలలెత్తి నాకెళ్ళి చూడండి. పిల్లలు కూడా ఆట పెట్టొద్దు. ఇటు తిరుగు, వెనక్కి జరగండి, నాకు కనిపించాలి అందరూ. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. చదవబడిన వాక్య భాగంలో నుంచి ఈ పగటి వేళ ఉదయకాల సమయము దేవుడు మనందరితో మాట్లాడునుగాక. అక్కడ రాయబడినటువంటి విషయాలను మనం గమనించగలిగితే, ఆ రాయబడినటువంటి వాక్యములో ఒక అద్భుతమైనటువంటి మాటని అక్కడ అపోస్తలుడైన పౌలు రాయటం అనేది మనం చూస్తూ ఉంటున్నాం. ఏంటి ఆ మాట అని గనక మనం ఆలోచన చేయగలిగితే, క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది అన్నాడు. ఏంటట? క్రీస్తు ప్రేమ మమ్ములను బలవంతము చేయుచున్నది అని మాట్లాడుతున్నాడు. ఎవరి ప్రేమట? క్రీస్తు ప్రేమ మమ్ములను బలవంతము చేయుచున్నది. అంటే తన కొరకై, అక్కడున్నటువంటి భక్తి పరుల కొరకై ఆయన మాట్లాడుతున్నాడు. కానీ ఈ విషయాన్ని కొంచెం లోతుగా మనం అర్థం చేసుకోగలిగితే, ఈ లోకములో పుట్టిన ప్రతి ఒక్కరి నిమిత్తము ప్రతి ఒక్కరిని కూడా దేవుని ప్రేమ బలవంతము చేస్తూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. లోకములో 2 రకాలుగా ప్రేమలు మనకు కనబడుతూ ఉంటాయి. లోకములో ఉన్నటువంటి ప్రేమ శరీర సంబంధమైనది, లోక సంబంధమైనటువంటి ప్రేమ. కానీ ఇక్కడ మాట్లాడుతున్నటువంటి ప్రేమ శరీర సంబంధమైన, లోక సంబంధమైన ప్రేమ గురించి మాట్లాడట్లేదు, కానీ ఆత్మ సంబంధమైన, ఆత్మీయ జీవితానికి సంబంధించినటువంటి ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు. క్రీస్తు ప్రేమ మమ్ములను బలవంతము చేయుచున్నది అంటున్నాడు. లోకములో ఉన్న ప్రేమైనా, శరీర సంబంధమైన ప్రేమైనా, ఆత్మ సంబంధమైన ప్రేమైనా, ఈ 2 రకాల ప్రేమల్లో కూడా ఏముంది అంటే బలవంతము. హల్లెలూయా. చెప్పండి చెప్పండి, అందరు తల్లెత్తి నాకు వెళ్ళి చూడాలి. ఈ 2 రకాల ప్రేమలలో ఏముంది? దాంట్లో బలవంతం ఉంది, దీంట్లో కూడా బలవంతం ఉంది. దాంట్లో బలవంతం ఉందా లేదా? అవునా? ఒక అబ్బాయి అమ్మాయిని ప్రేమిస్తే అబ్బాయి అమ్మాయిని బలవంతం చేస్తూ ఉంటాడు. వారి మధ్య ఉన్నటువంటి ప్రేమ ఎదుటి వ్యక్తిని బలవంతపరుస్తూ ఉంటుంది. అవునా? అదే రీతిగా అమ్మాయి అబ్బాయిని ప్రేమిస్తే అమ్మాయి అబ్బాయిని బలవంతం చేస్తూ ఉంటుంది. అమ్మాయి అబ్బాయిని బలవంతం చేస్తుంది. ఏమా ఎందుకు ఇలాగ చేసావంటే, ఆ అబ్బాయే బలవంతము చేశాడండి, ఆ అమ్మాయే బలవంతము చేసిందండి అని మాట్లాడుతూ ఉంటా. నా ప్రియ దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా,
అంటే ప్రేమలో ఏముంది అంటే బలవంతముంది. హల్లెలూయా. ప్రేమలో ఏముంది? బలవంతం. అవునా? క్రీస్తు ప్రేమ మమ్ములను ఆ, బలవంతము చేయుచున్నది అంటున్నాడు. బలవంతం ఉండటానికి ముందు ప్రేమలో ఏముండాలి అంటే బలం. హల్లెలూయా. బైబిల్లో రాయబడినటువంటి మాట, ప్రేమ మరణమంత బలమైనది అని రాయబడి ఉంది. ప్రేమ చాలా బలమైనదంట. అవునా? అయితే ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట క్రీస్తు ప్రేమ అన్నాడు. అంటే దేవుని ప్రేమ. మనం అనుకుంటాం దేవుని ప్రేమ ఇప్పుడు పుట్టుకొచ్చిందేమో అనుకుంటాం. చాలామంది అనుకుంటారు దేవుని ప్రేమ 2025 సంవత్సరాల ఆ, నుంచి ఉన్నదేమో అనుకుంటారు. కానీ బైబిల్ గ్రంథం సెలవిస్తున్న మాట ఏంటి అంటే దేవుడు ప్రేమయ్యి ఉన్నాడంట. చెప్పండి. దేవుడు ప్రేమయ్యి ఉన్నాడు. దేవుడు అంటే ప్రేమ. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మనిషిని ప్రేమించటానికై, తన ప్రేమను వ్యక్తపరచటానికి ఆ, మానవుణ్ణి తయారు చేసుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నాలో ప్రేమ ఉంది, అది ఆ, వ్యక్తపరచాలి అంటే ఖచ్చితంగా మరొకళ్ళు ఉండాలి. అప్పుడే దాని బలమేంటో తెలుస్తుంది. అప్పుడే దాని విలువేంటో తెలుస్తుంది. మరొకరు లేనంత కాలము చెప్పండి ఈ ప్రేమ గుడ్డిది. హల్లెలూయా. ఎలాంటిది? చెప్పండి చెప్పండి. ఆ? మరొకరు లేనంత కాలం ఆ ప్రేమ ఎలాంటిది? గుడ్డిది. మరొకరు ఉంటేనే ఆ, దాని బలమేంటో, దాని విలువేంటో తెలుస్తుంది. అందుకే దేవుడు మానవుణ్ణి తయారు చేసుకున్నాడు. తన ప్రేమను ఆ, మానవుని ఎడల వ్యక్తపరచటానికై, తన ప్రేమను మానవునిలో స్థిరపరచటానికై, తన ప్రేమను మానవుని ఎడల చూపించటానికై దేవుడు మానవుణ్ణి తయారు చేసుకున్నాడు. నా ప్రియ దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, చూడండి, లోక సంబంధమైన ప్రేమ, శరీర సంబంధమైన ప్రేమ, ఆత్మ సంబంధమైన ప్రేమ, ఈ ఈ రెండు రకాల ప్రేమలకి బలం ఉంది. రెండు రకాల ప్రేమలు బలవంతం చేస్తాయి కదా. ఈ లోక సంబంధమైన లేదా శరీర సంబంధమైనటువంటి ప్రేమ ఒక వ్యక్తిని బలవంతం చేస్తూ ఉంటుంది. ఆ బలవంతము ద్వారా వివాహాలు జరుగుతూ ఉంటాయి. ఆ బలవంతము ద్వారా మరణిస్తూ ఉంటారు. ఆ బలవంతము ద్వారా జీవితాలు పాడు చేసుకుంటూ కూడా ఉంటూ ఉంటారు. అవునా? అంటే ఈ లోక సంబంధమైన ఆ ప్రేమ ఆ, దాని యొక్క బలవంతం చెప్పండి జీవితాలు పాడవటానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఎందుకు తొందరపడ్డావంటే అబ్బాయి అయినా అమ్మాయి అయినా చెప్పే మాట, ఆ, అతనే నన్ను బలవంతం చేశాడు, ఆమె నన్ను బలవంతం చేసింది. తప్పలేదండి. చెప్పండి. తప్పలేదు. నిజమనుకున్నాను. అవునా? ఆ ప్రేమ మంచిదనుకున్నాను. ఆ ప్రేమ జీవితకాలం ఉంటుంది అనుకున్నాను. మీరు ఆలోచన చేస్తే ఈ ప్రేమ ఎంత కాలం ఉంటుందో తెలియదు. అది నెల రోజులు ఉంటుందా, 2 నెలలు ఉంటుందా, సంవత్సరం ఉంటుందా, 2 సంవత్సరాలు ఉంటుందా, 3 సంవత్సరాలు ఉంటుందా, 10 సంవత్సరాలు ఉంటుందా, మరణము వరకు ఉంటుంది అంటే ఆ, చెప్పండి 100కి 1,00,00,000 అన్నట్లుగా ఉంటారు. మీకు అర్థమవుతుందా? అవునా? మరణము వరకు. ప్రమాణాలు చేసేప్పుడు మంచిగా చేస్తాం.
వ్యాధి అందును, ఆరోగ్యం అందును. అవునా? కలిమిలోను, లేమిలోను నిన్ను విడువక, ఎడబాయక, ఆ! నీకు భార్యనయ్యుందునని, నీకు భర్తనయ్యుందునని దేవుని ఎదుట, సంఘము ఎదుట, పాస్టర్ గారి ఎదుట, ఇక్కడ కూడి వచ్చిన ప్రజలందరి ఎదుట, బంధుమిత్రుల ఎదుట ప్రమాణము చేయుచున్నాను. ఈ ప్రమాణం ఎంతకాలం అంటే ఆయన అంటాడు కదా, జీవితకాలం అంటాడు. హల్లెలూయా. కానీ ఈ జీవితకాలం అన్నటువంటి ఈ ప్రమాణం నెలలకి పరిమితం అవుతుందో, సంవత్సరాలకి పరిమితం అవుతుందో తెలియదు. ఏదేమైనా ఈ లోక సంబంధముగా మనల్ని బలవంతపరిచేటటువంటి ఈ ప్రేమ చాలా తక్కువ కాలమే ఉంటుంది అన్నటువంటి సత్యాన్ని మనం గమనించాలి. ఎంతో కాలం ఉండదు అన్నటువంటి సత్యాన్ని మనం గమనించవలసిన అవసరత ఖచ్చితంగా ఉంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, అది బలవంతము చేసే ప్రేమే. ఆత్మ సంబంధమైనది కూడా బలవంతము చేసే ప్రేమే. చూడండి ఏ రీతిగా బలవంతం చేస్తుంది ఈ ప్రేమ అంటే, ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా చెప్దాం. అమ్మాయి అనుకుంటుంది అబ్బాయి చెప్పండి నా కోసమే జీవిస్తాడు అనుకుంటుంది. అబ్బాయి అనుకుంటాడు ఆ అమ్మాయి నా కోసమే జీవిస్తుంది అనుకుంటాడు. అంటే వీరి మధ్య ఉన్నటువంటి ప్రేమ యొక్క బలవంతం ఎలాగుంటుందో చూడండి. ఇక నా మాట తృణీకరించడు అని ఆమె అనుకుంటుంది, ఆయన అనుకుంటాడు నా మాటని తృణీకరించదు అని ఆయన అనుకుంటాడు. అంటే ఈ రీతిగా వారు అనుకుంటారు కదా, ఇక నా కోసమే జీవిస్తాడా. ఈ ప్రేమ యొక్క బలవంతం ఆ రీతిగా ఉంటుంది అనుకుంటారు. కానీ నా ప్రియ దైవజనాంగమా, దేవుని బిడ్డలారా, ఇది ఎంతకాలము కొనసాగిద్దో తెలియదు. ఈ భూమి మీద ఏ ఒక్కరూ చెప్పలేరు. ఏ ఒక్కరు చిన్న చిన్న వాటికి పెద్ద గొడవలైపోయి విడిపోయిన భార్యాభర్తలు ఉన్నారు. చెప్పండి. ఊరికే మాట్లాడుకుంటూ ఉంటే ఆ మాటల్లో మాట పెరిగి గొడవలాడుకొని విడిపోయిన భార్యాభర్తలు ఎంతోమంది ఉన్నారు. ప్రేమికులు ఎంతోమంది ఉన్నారు, లేకపోలేదు. అంటే ఏమని ఆమె ప్రేమ ఆయన్ని బలవంతం చేస్తాను, నీవు నాకే సొంతం, నీవు నాకే సొంతం, నీవు నాకే సొంతం, నా మాట ప్రకారంగా నువ్వు నడుచుకుంటావు అన్నట్లుగా బలవంతము జరుగుతూ ఉంది. కానీ ఇది కొంతకాలానికే పరిమితమవుతుంది. జీవితకాలం అన్నది చాలా తక్కువ, 100కి 1,000,000 అన్నట్లుగా ఉంటూ ఉంటుంది. ఇక్కడ అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు కదా, క్రీస్తు ప్రేమ మమ్ములను బలవంతము చేయుచున్నది అన్నాడు. మమ్ములను బలవంతము చేయుచున్నది. ఏమని క్రీస్తు ప్రేమ బలవంతము చేస్తుంది? అక్కడ ఏమని బలవంతం చేసింది? నా కొరకే నువ్వు బ్రతకాలి. అవునా? నాకు తప్ప వేరొకరికి నువ్వు దక్కటానికి వీళ్ళే, నన్ను తప్ప వేరొకరిని ప్రేమించడానికి వీళ్ళే, నాతో తప్ప ఇంకెవరితో అన్నవని, తమ్ముడవని, చెల్లెవని, అక్కవని మాట్లాడటానికి వీళ్ళే. ఆలోచించండి. ఆ రీతిగా ఆ ప్రేమ బలవంతం చేస్తుంది. ఇప్పుడు క్రీస్తు ప్రేమ ఏ రీతిగా బలవంతం చేస్తుందని కనుక మనం ఆలోచన చేస్తే చూడండి, అక్కడ చక్కగా 15వ వచనములో మాట్లాడుతున్నాడు. జీవించు వారిక మీదట తమ కొరకు కాక
తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకై జీవించుటకు. హల్లెలూయా. శబ్దమ్మ గట్టిగా హల్లెలూయా. ఎవరి కొరకంట? చెప్పండి 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 చెప్పండి. ఎవరి కొరకంట? జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము ప్రాణము పెట్టి మృత్యుంజయుడై తిరిగి లేచినటువంటి యేసు కొరకు జీవించాలి. క్రీస్తు యొక్క ప్రేమ ఏ రీతిగా బలవంతపరుస్తుందంటే, ఇక నీ కోసము జీవించిన జీవితము చాలు, నీ కొరకు నేను ప్రాణం పెట్టాను, నీ కొరకు ఆఖరి రక్తబొట్టు వరకు దారపోసాను, 39 కొరడ దెబ్బలు తిన్నాను, పిడిగుద్దులతో గుద్దించుకున్నా, ముఖాన థూ అని ఉమ్మేయించుకున్నా, తలపైన ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాను, భారమైన సిలువ భుజ స్కందముల మీద వేసుకొని ఆ రాళ్ల మధ్యలో నడుస్తూ ఉంటే పాదాలు రక్తపు ముద్దలైపోయినవి. కాబట్టి ఆయన ఏమంటున్నాడో తెలుసా? జీవించు వారిక మీదట మీ కొరకు కాకుండా. అవునా? అక్కడ రాయబడినటువంటి విషయాన్ని మనం గమనించగలిగితే 14వ వచనములో ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరూ మృతి పొందిరనియు అంటున్నాడు. అందరూ మృతి పొందిరనియు. సమస్త మానవాళి నిమిత్తము ఒకడు మృతి పొందాడు. ఆ ఒకడు ఎవరు అంటే ప్రభువైన యేసు క్రీస్తు. ఆ ఒకడు ఎవరు? నీతిమంతుడైనటువంటి దేవుడు. ఆ ఒకడు ఎవరు? సృష్టికర్త అయినటువంటి దేవుడు. అవునా? సమస్త మానవాళి నిమిత్తమై. అందుకే దావీదు భక్తుడు చాలా చక్కగా ఆయన ప్రార్థనలో ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ ఉంటాడు. నా తల్లి గర్భములో స్తన్యపానము చేయుచుండగా నాకు నమ్మిక పుట్టించింది నీవేనయ్యా. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. హల్లెలూయా. శబ్దమ గట్టిగా. ఈ ప్రేమ ఈరోజు ప్రారంభమైనది కాదు. ఈ ప్రేమ ఈరోజు మన ఎడల చూపించబడేది కాదు. అవునా? ఈ భూమి పుట్టక మునిపే ఆయన ప్రేమయ్యి ఉన్నటువంటి దేవుడు. అవునా? ఆ ప్రేమను మన ఎడల చూడటానికై, ఆయన ప్రేమను మనతో పంచటానికై, మనకి అనుగ్రహించటానికై మానవులను తయారు చేసుకొని తల్లి గర్భము ద్వారా అనేక మంది మానవులను ఏర్పాటు చేసి సమస్త మానవాళి నిమిత్తమై ప్రాణం పెట్టాడు. చెప్పండి. నీతిమంతులు లేదు, అనీతిమంతులు లేదు, పరిశుద్ధులు లేరు, అపరిశుద్ధులు లేరు. ఈ సృష్టిలో ఉన్న ప్రతి మానవుని నిమిత్తం ప్రాణము పెట్టిన ఏకైక దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తు. ప్రేమకి ఒక రూపాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. తీయండి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనము ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాం. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ప్రేమకి స్వరూపమై ఉన్నాడంట. చెప్పండి. ఆ ప్రేమ సెలెక్ట్ చేసుకుంటుంది. ఏ ప్రేమ?
లోక సంబంధమైన ప్రేమ సెలెక్ట్ చేసుకుంటుంది. ఎలా సెలెక్ట్ చేసుకుంటుందో తెలుసా? ఈ ఈడు జోడు సరిపోతుందా? వయసు సరిపోతుందా? అందము సరిపోతుందా? బుద్ధి సరిపోతుందా? స్టేటస్ సరిపోతుందా అని ఆ ప్రేమ ఏం చేస్తుంది? సెలెక్ట్ చేసుకుంటుంది. లోక సంబంధమైన ప్రేమ కదా. అంటే సరిపోయే దానిని లోక సంబంధమైన ప్రేమ సెలెక్ట్ చేసుకుంటుంది. కానీ నా ప్రియ దైవ జనాంగమా, ఆత్మ సంబంధమైనటువంటి క్రీస్తు చూపించేటటువంటి ఈ ప్రేమ పాడైపోయిన ప్రతి దానిని సెలెక్ట్ చేసుకుంటుంది. హల్లెలూయా. ఎవరికి నచ్చని ప్రతి జీవితాన్ని సెలెక్ట్ చేసుకుంటుంది. ఎందుకు పనికిరాని ప్రతి జీవితాన్ని సెలెక్ట్ చేసుకుంటుంది. అక్కడ పైవచనములు అంటాడు కదా, కొరింథీ పత్రికలో పైవచనములు అంటాడు కదా, మేము వెర్రివారమైతిమా. చూడండి ఆ మాట. పదమూడవ వచనం, ఏలయనగా మేము వెర్రివారమైతిమా దేవుని నిమిత్తమే అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఒక భక్తిపరుణ్ణి, ఒక నీతిమంతుణ్ణి, ఒక పరిశుద్ధుని లోకం ఎలాగ చూస్తుందో తెలుసా? వెర్రివాడు. చెప్పండి, ఎవరు వెర్రివారో, ఎవరు జ్ఞానవంతులో, ఎవరు భక్తిపరులో, ఎవరు భక్తి లేని వాళ్ళో, ఎవరు నీతిమంతులో, ఎవరు అనీతిమంతులో క్రీస్తు యొక్క రెండవ రాకడలో ఖచ్చితంగా తేలుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అప్పటి వరకు పరిశుద్ధుని వెర్రివాడిగా చూసిన, నీతిమంతుని వెర్రివాడిగా చూసిన, బైబిల్ పట్టుకున్న వాడిని వెర్రివాడిగా చూసిన, ప్రార్థన చేసేవాడిని వెర్రివాడిగా చూసిన, ఆ రోజున ఆ చూసిన వాళ్ళందరూ సిగ్గుపడక తప్పదు. హల్లెలూయా. సిగ్గుపడక తప్పదు. అందులో సందేహపడాల్సిన పరిస్థితి ఏమీ లేదు. దేవుడు ప్రేమకు ఒక రూపం. ఆ రూపము పాడైపోయిన ప్రతి దానిని సెలెక్ట్ చేసుకుంటుంది. పాడైపోయిన ప్రతి దానిని. ఆయన ప్రేమ ఎంత గొప్పదో అక్కడే మాట్లాడుతున్నాడు కదా. 3వ అధ్యాయము 16వ వచనం మనం చూస్తే, 16వ వచనం 3వ అధ్యాయము ఎక్కడ? యోహాను సువార్త, యోహాను పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని మనము తెలుసుకొనుచున్నాం. దేని నిమిత్తం అంటే మనం తెలుసుకుంటున్నాం? చెప్పండి. ఆయన ప్రేమ ఎట్టిదో యేసు క్రీస్తు ప్రభుల వారు ప్రాణము పెట్టుట ద్వారా మనము తెలుసుకుంటున్నాం. అంత మాత్రమే కాదు, 4వ అధ్యాయము 19వ వచనంలో ఒక మాట కనబడుతుంది చూడండి. ఆయనే మొదట మనలను ప్రేమించెను. హల్లెలూయా. మనం మొదట ఆయన ప్రేమించలేదు. చెప్పండి, మొదట మనం ప్రేమించలా. మొదట ఎవరు ప్రేమించారు? అమ్మాయి అబ్బాయిని అడుగుతారు, మొదట ఎవరు ఇష్టపడ్డారు? మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మొదట ప్రేమించిన వాళ్ళు గొప్పవాళ్ళ, తర్వాత ఆ ప్రేమను పొందుకొని తిరిగి ప్రేమించిన వాళ్ళు గొప్పవాళ్ళ? అక్కడైతే లోక సంబంధంగా అయితే నేను అంటాను, ఇద్దరు గొప్పోళ్ళు కాదు. ఎవడో నిలబెట్టుకునేవాళ్ళు లేడు. శరీర సంబంధమైన లోక సంబంధమైన ప్రేమను చెప్పండి, అంతము వరకు నిలబెట్టుకునేవాడు ఈ లోకంలో ఎవరు లే. నిజంగా ఉన్నారంటే వారికి మంచిగా సన్మానం చేయొచ్చు. ఎక్కడో ఒకరుంటే ఎతుక్కొని సన్మానం చేయొచ్చు. చూడండి, ఇక్కడ రాయబడినటువంటి మాట, ఆయన మొదట మనలను
ప్రేమించెను. ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు. మనము తర్వాత ఆయన చూపించిన ప్రేమకి ఆ, చెప్పండి, తర్వాత ఆ, ఆయన ఐ లవ్ యూ అంటే మనం సింపుల్గా ఏమంటామో తెలుసా? ఐ లవ్ యూ టూ. ఇది క్రైస్తవులకు ఉన్న ప్రేమ, క్రైస్తవులు చూపించే ప్రేమ. యేసయ్య మాట పలకటానికి చాలా సంతోషంగా, చాలా హృదయం యొక్క లోతుల్లో నుంచి ఆయన పలికితే, మనం సింపుల్గా పెదవుల మీద నుంచి టూ అంటాం. అవునా కాదా? నిజంగా దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు ఎవరున్నారు? అవునా? ఆయన ప్రేమ బలవంతము చేస్తుంది. ఏం చేస్తుందంట? చెప్పండి చెప్పండి. బలవంతము చేస్తుంది. కొంతమందికి ప్రార్థనకు రామా అంటే అది బలవంతం లాగుంటుంది కదా? మీకు అర్థమవుతుందా? అది బలవంతం లాగుంటుంది. ఉదయకాలం లెగు, ప్రార్థనకి లెగు అంటే బలవంతం లాగుంటుంది. కొంతమంది గ్రూపులో నుంచి లెఫ్ట్ అయిపోతారు. పద్దాక ఫోన్ వచ్చేస్తుందని లెఫ్ట్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు అన్నిసార్లు? ఎందుకు అన్నిసార్లు ఆ గ్రూప్ ప్రేయర్లో మరలా 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 ఒకరోజు కాకపోయినా ఒకరోజైనా లెగిస్తావని, ఒకరోజు కాకపోయినా ఒకరోజన్నా ప్రార్థనలో ఉంటావని కాదా? అది దేవుని ప్రేమ నిన్ను బలవంతపరుస్తుంది. నీ బ్రతుకు పాడవకూడదు, నీ కుటుంబం పాడవకూడదు. ఆ ఉదయకాలము నువ్వు చేసే ప్రార్థన నీ కుటుంబానికి కాపుదలగా ఉంటుందని, నీ బిడ్డలకి ఆశీర్వాదకరంగా ఉంటుందని, నీ భర్తకి దీవెనకరంగా ఉంటుందని. అంతేగాని మరొకటి కాదు. క్రీస్తు ప్రేమ నన్ను ఏ రీతిగా అయితే బలవంతం చేస్తుందో, ఆ క్రీస్తు ప్రేమను పొందుకున్న నేను దేవుని బిడ్డలను, దేవుని ప్రేమను పరిచయం చేయటానికి బలవంతం చేస్తున్నాను అంతే. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు చాలా అద్భుతమైన మాట అండి. ఉదయం ఈ మాట చూడగానే నా హృదయం ముక్కలైపోయినట్టు అయ్యింది. దీని యొక్క లోతు తెలుసుకోగానే, దీని అర్థము తెలుసుకోగానే కన్నీటి పర్యంతమయ్యాను. నిజమే, ఇంతకాలం మన కొరకు మనం బ్రతికిన పాడు బ్రతుకు చాలు అన్నట్టుగా మాట అర్థం ఉంది అక్కడ. జీవించువారు ఇక మీదట అంటే, హలో, ఇక మీదట అంటే దాని అర్థం ఏంటి? ఇప్పటి వరకు జీవించింది చాలా, ఇక నుంచి అయినా. చూడండి, బైబిల్ ఎంత చక్కగా మనల్ని వదులుకోవటానికి బైబిల్ ఇష్టపడట్లేదండి. మనల్ని వదులుకోవటానికి బైబిల్ దేవుడు ఇష్టపడట్లేదు. ఇకనైనా అన్నటువంటి మాట అనేక సందర్భాల్లో కనబడుతూ ఉంటుంది. ఇక నుంచి అన్నటువంటి మాట చాలా సందర్భాల్లో మనం బైబిల్లో చూస్తూ ఉంటాం. అంటే దాని ఉద్దేశం ఏంటి? మనల్ని వదులుకోవాలంటే దేవునికి ఎంత పని అండి చెప్పండి? కాదా? కోట్ల మంది జనాభాని భూమి మీద నివాసము చేయటానికి కలుగజేసిన దేవునికి, శూన్యంలో భూమిని వేలాడదీసినటువంటి దేవునికి, అవునా, మనల్ని వదులుకోవటం చాలా సులువా కష్టమా? చెప్పరే, మనం చెప్పం. ఇప్పుడు ఆశీర్వాదాలు వస్తాయి అంటే హల్లెలూయా అంటాం, దీవెనలు వస్తాయి అంటే హల్లెలూయా అంటాం. ఎక్కడ లేనంత గొంతు ఇప్పుడు రాదు, గొంతు రాదు. నా ప్రియ దైవ జనాంగమా, దేవుడు మనల్ని వదులుకోవటానికి ఇష్టపడట్లేదండి. ఆది కాండము నుంచి కూడా, ఆదాము దగ్గర నుంచి కూడా ఈనాటి వరకే కాదు, ఆయన రాకడ వరకు కూడా
మనల్ని వదులుకోవటానికి ఆయన ఇష్టపడట్లేదు. హల్లెలూయా. బలవంతము చేస్తున్నాడు. ఏమని? ప్రేమించమని. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి 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 చెప్పండి. ఎవరైనా మనల్ని బలవంతం చేశారనుకో, నలుగురిలో పెట్టి వాయించేస్తాం. ఇప్పుడు దేవుడే మనల్ని బలవంతం చేస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు దేవుని నలుగురిలో పెట్టి వాయించేస్తావా? ఆయన సృష్టికర్త, నీతిమంతుడైన దేవుడు, ఆత్మ సంబంధమైన ప్రేమది. హల్లెలూయా. ఆయన ఎలాంటి వాడో తెలుసా? ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో గుర్తించదగిన వాడు. చెప్పండి, ఎంతమందిలో? ఈరోజు క్రైస్తవుడిని ఒక 100 మందిలో నిజమైన క్రైస్తవుడని ఎవరన్నా గుర్తించగలుగుతారా? గుర్తించగలుగుతారా? లేదు. 10,000 మందిలో గుర్తించదగిన వాడాయన. హల్లెలూయా. అపరంజిని పోలిన వంటి వాడాయన. తేనె వంటి మాటలు పలికే దేవుడాయన. జుంట తేనె దారాల కంటే మధురమైన దేవుడు. అలాంటి దేవుడు ఆయన ప్రేమిస్తూ చెప్పండి, నీ ప్రేమ కొరకు, నా ప్రేమ కొరకు, మన ప్రేమ కొరకై ఆయన ఎదురు చూస్తుంటున్నాడు. అంత మాత్రమే కాదు, బలవంతము చేస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు? శాశ్వత కాలం ఆయన రాజ్యములో ఉంటావని, శాశ్వత కాలం ఆయనతో కలిసి ఉంటావని బలవంతం చేస్తున్నాడు. అందుకే అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు, జీవించు వారిక మీదట. అందరు చెప్తారా మాట? చెప్పరే. జీవించు వారిక మీదట. అలా అనేదానికంటే జీవించు నేనిక మీదట అనండి. జీవించు నేనిక మీదట. గట్టిగా రావట్లేదు స్వరాలు. జీవించు నేనిక మీదట నా నిమిత్తము కాక, నా నిమిత్తము కాక, నా కొరకు మరణించి మృత్యుంజయుడై తిరిగి లేచినటువంటి దేవుని కొరకై జీవిస్తాను. ఈ మాట ప్రతి జీవితంలో స్థిరపడాలి. హల్లెలూయా. పై మాటకు చెప్పారా? లోపల నుంచి చెప్పారా? జాగ్రత్త. నిజంగా అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నామంటే చాలా గొప్ప విషయం అండి. అవునా? అసలు మనం ఏమి అంత భక్తిలో బాగున్నామని దేవుడు మనల్ని ప్రేమించాడు. ఒకప్పుడు పాడైపోయిన బ్రతుకు కాదా? ఎందుకు పనికి రాకుండా ఉన్న జీవితము కాదా? ఎవరు గుర్తించని జీవితము కాదా? ఎన్నిక లేని వారము కాదా? అయినప్పటికీ హల్లెలూయా, ఎప్పుడు ప్రారంభమైందో తెలుసా ఆయన ప్రేమ? తల్లి గర్భములో పిండముగా నువ్వు ప్రారంభమైన రోజే, హల్లెలూయా, అప్పుడే ప్రారంభమైంది ఆ ప్రేమ. చెప్పండి. అతను నన్ను చాలా కాలం నుంచి ప్రేమిస్తున్నాడండి, అందుకని కాదనలేకపోయాను. మరి ఇతను ఎంతకాలం నుంచి నిన్ను ప్రేమిస్తున్నాడు? కాదంటున్నావు కదా? అంటున్నావా లేదా? అంటున్నావు కదా? అవునా? ఇంకొక విషయం ఏంటంటే, ఈ ప్రేమించే వారికి, ప్రేమించబడే వారికి ఎప్పుడూ కళ్ళ ముందు కనపడుతుండాల. మీకు అర్థమవుతుందా? ఎప్పుడు కళ్ళ ముందు కనబడతా ఉండాల, లేకపోతే గొడవలు ఎక్కువైపోతాయి. ఖచ్చితంగా ఎక్కువైపోతాయి కాదా? అవునా? మరి అలాగనే యేసయ్య ఎప్పటి నుంచో మనల్ని ప్రేమిస్తున్నాడు.
మన కొరకు ప్రాణమే పెట్టేశాడు. ఆఖరి రక్త బొట్టు వరకు ధారపోశాడు. 39 కొరడా దెబ్బలు తిన్నాడు. అనేకమైన నిందలు, అవమానాలను అనుభవించాడండి. శ్రమపరచబడ్డాడు, గాయపరచబడ్డాడు, నెట్టబడ్డాడు, ఏడవబడ్డాడు. ఒక మాట చెప్పాలంటే పొలము దున్నబడినట్లుగా ఆ కృప కలిగిన దేవుడు మనందరి నిమిత్తమై దున్నబడ్డాడు. మనందరి నిమిత్తమై ఆయన దున్నబడ్డాడు. అంతగా ఆయన మనల్ని ప్రేమిస్తుంటే, ఆయన కంటే ఎక్కువగా మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన కంటే మనము ఎక్కువ అనుకున్నాడు కాబట్టే మన కొరకు ప్రాణము పెట్టడానికి వెనకాడలేదు ఆయన. ఏ మాత్రము వెనకాడదామన్న ఆలోచన కూడా చేయలేదు. ఈ ప్రేమ ప్రతి జీవితంలో స్థిరపడాలి అని గెత్సెమనే వనములో కన్నీటితో కూడిన ప్రార్థన ఆయన చేశాడు. హల్లెలూయా. నిజంగా అలాంటి దేవుణ్ణి కలిగి ఉన్న మనం, అలాంటి ప్రేమని చెప్పండి పొందుకున్నటువంటి మనం నిజంగా ధన్యులమండి. ధన్యులమండి. నేను చెప్తాను, దేవుణ్ణి ప్రేమించే వాడికున్న ధన్యత మరొకటికి లేదు. లేదు. ఈరోజు పుట్టిన ప్రేమ కాదది. ఈరోజు ప్రారంభమైన ప్రేమ కాదు. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు ప్రేమిస్తున్నటువంటి ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకీ ఆ ప్రేమకి రూపం ఎవరో తెలుసా? మనమే. ఆ ప్రేమకు రూపం ఎవరు చెప్పండి? ఆ ప్రేమకు రూపం ఎవరు? మనమే. దేవుని ప్రేమకి రూపాన్నిగా మనల్ని తయారు చేశాడు ఆయన. దేవుని ప్రతిరూపమే మనం. దేవుని ప్రతిరూపం. మనలో ఆయన్ని చూడాలని, మనలో ఆయన్ని చూసుకోవాలనుకున్నాడు. కానీ ఎంతమందిలో ఆయన కనబడుతున్నాడో చెప్పలేం. ఎంతమందిలో కనబడుతున్నాడో చెప్పలేం. ఎంతమందిలో ఆయన్ని ఆయన చూసుకుంటున్నాడో చెప్పలేం. కాదా? దేవుడు ప్రతిసారి కూడా మనల్ని చూడాలన్న ఆశ దేవునికి ఉంటుంది. మనతో ఉండాలన్న ఆశ దేవునికి ఉంటుంది. మనతో గడపాలన్న ఆశ దేవునికి ఉంటుంది. నిజమండి. నీ దగ్గర డబ్బున్నా లేకపోయినా, అందమున్నా లేకపోయినా, ఆరోగ్యమున్నా లేకపోయినా, యేసయ్య ఆలోచన ఎప్పుడు నువ్వు ఆయన కంటికి కనబడాలి, నువ్వు ఆయనతో ఉండాలి, ఆయన నీతో, నాతో, మనతో ఆయన గడపాలి. అది దేవుని ఆశ. ఎప్పుడు చూసినా మన ఆశలు మనము తీర్చుకోవడానికే ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. దేవుని ఆశని తీర్చేవాడెవడండి? దేవుని ఆశని తీర్చేవాడెవడు? ఆయన ఆశని ఎవరు తీర్చగలుగుతున్నారు కదా? ఎప్పుడు చూసినా అయ్యా నాకు అది కావాలయ్యా, ఇది కావాలయ్యా, ఇంకోటి కావాలి, ఇంకోటి కావాలి, ఇంకోటి కావాలి. అయ్యా గతంలో నేను ప్రార్థన చేసినప్పుడు ఫలానా కార్యం జరిగించావయ్యా. అయ్యా మరలా ప్రార్థిస్తున్నా, మరలా నీ కాళ్ళు పట్టుకొని అడుగుచున్నాను, నీ పాదాలు పట్టుకొని బ్రతిమలాడుకొనుచున్నానయ్యా. ఈ కార్యాన్ని కూడా జరిగించు. అన్నీ మనకే జరిగించాలి ఆయన. మనమేం చేస్తాం? మన ఆశనైతే దేవుడు తీర్చాలి. ఆ ప్రార్థనలో ఎత్తిపడతామేమో తెలుసా? ఆశపడిన ప్రాణాన్ని మేలుతో తృప్తిపరిచే దేవుడు కదా నాయనా. ఆయన వేల సంవత్సరాల నుంచి ఆశపడుతున్నాడండి. ఈరోజు కాదు,
నువ్వు ఈరోజు ఆశపడ్డావేమో, ఆశపడిన వెంటనే జరిగిపోవాలని ప్రార్థన చేస్తూ ఉంటావు కదా. ఆశపడిన వెంటనే జరగాలంతే. జరగలేదా 4 రోజులు చూసిన తర్వాత ఏదో గుడి దగ్గర కొబ్బరికాయ కొట్టేస్తావేక. మరి దేవుడు ఎంతకాలం నుంచి, ఇప్పుడు నా వయసు 36 సంవత్సరాలు కదా. ఆ 36 సంవత్సరాలు తల్లి గర్భములో పిండముగా ప్రారంభమైన ఆనాటి నుంచే దేవుడు నన్ను ప్రేమిస్తా ఉన్నాడు. సందేహమేమీ లేదు. యోబు భక్తుని ఒక మాట అంటాడు, భూమికి పునాదులు వేయక మునుపు, భూమి రవ్వంతయు కలుగజేయక మునుపు నీవెక్కడున్నావు, జ్ఞానము కలిగితే చెప్పు అంటాడు. లేదు ప్రభా, నాకు అంత జ్ఞానం లేదు. అప్పుడు దేవుడు అంటాడు, నీవు నాలోనే ఉన్నావు. హల్లెలూయా, నీవు నాలోనే ఉన్నావు. చూసారా దేవుని ప్రేమ ఎంత కాలం నుంచి కొనసాగుతుందో, ఎంత ఓపికతో దేవుడు ఎదురు చూస్తున్నాడో. ఆమెను పట్టించుకోమాకండి, ఆడుకోనివ్వండి. ఆమె మీద దృష్టి పెట్టకండి, వాక్యం మీద దృష్టి పెట్టండి. ఎంత కాలం నుంచి ఎదురు చూస్తున్నాడు, తిరిగి నువ్వు ప్రేమిస్తావని. తిరిగి చాలామంది అలానే చనిపోతున్నారు, అవునా. ఆ ప్రేమను, దాని విలువను, దాని బలాన్ని, దాని గొప్పతనాన్ని తెలుసుకోకుండానే చనిపోతున్నారు. దీన్ని ఏమంటారు? వన్ సైడ్ లవ్. దేవుని సైడ్ నుంచి ఎప్పుడు ప్రేమ కొనసాగుతూనే ఉంటుంది. హల్లెలూయా. తిరిగి మనం ప్రేమించినప్పుడే దాని విలువేంటో తెలుస్తుంది. తిరిగి మనం ప్రేమించినప్పుడే దాని శక్తి ఏంటో తెలుస్తుంది. తిరిగి మనం ప్రేమించినప్పుడే దాని బలమేంటో తెలుస్తుంది. అందుకే అంటున్నాడు, క్రీస్తు ప్రేమ మమ్మలను బలవంతపరుస్తుంది, జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము చనిపోయి తిరిగి లేచినటువంటి మృత్యుంజయుడే తిరిగి లేచినటువంటి ఆ దేవాది దేవుని కొరకై జీవించాలి. నేను అంటాను, ఇప్పటి వరకు మన కోసం మనం కష్టపడ్డామండి, మన కోసం మనం జీవించాం, కాదంటలేదు. ఇక ఎంతకాలం మనకి మిగిలి ఉన్నదో మనకి తెలియదు. అది సంవత్సరం ఉందా, 2 సంవత్సరాలు ఉందా, 3 సంవత్సరాలు ఉందా, 10 సంవత్సరాలు ఉందా, 20 సంవత్సరాలు ఉందో మనకి తెలియదు. ఇంతకాలం మన కొరకు మనం ప్రయాసపడ్డాం, మన కొరకు మనము జీవించాం. దేవుని ఉద్దేశం దేవుని ప్రేమని పొందుకొని తిరిగి దేవుణ్ణి ప్రేమించేవారిగా మనముండి ఆ బలవంతము చేయబడే ప్రేమకి లోబడితే, అవునా, ఒక 2 సంవత్సరాలు ఎవరైనా ఒక వ్యక్తి ఒకళ్ళ వైపు తిరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా ఆవిడ అనుకుంటుంది, ఏమనుకుంటుంది, చాలా కాలం నుంచి నా కోసం తిరుగుతున్నా, నేను ఎంత అందంగా ఉంటానో అందుకే తిరుగుతున్నాడు, పోన్లే నాకంటే కొంచెం అందం తక్కువైతే అయ్యేళ్లే అని తిరిగి ప్రేమిస్తుందా లేదా? కదా. ఇది సంవత్సరం ఉండిద్దో 2 సంవత్సరాలు ఉంటుందో ఎంతకాలం ఉంటుందో తెలియదు, కానీ తిరిగి ప్రేమను పొందుకుంటుందా? లోక సంబంధమైనదైనా పొందుకుంటుందా లేదా? కదా. మరి ఇప్పుడు మనము తిరిగి ప్రేమించాలి. దేవుడు చాలా కాలం నుంచి విసుగు చెందట్లేదు ఆయన. చెప్పండి, యేసుక్రీస్తుని సిలువకు అప్పగించినప్పుడు ఆయన్ని పొడిచిన వారు కూడా ఉన్నారు అక్కడ కదా. పిడిగుద్దులతో గుద్దిన వాళ్ళు ఉన్నారు, కొరడాలతో కొట్టిన వాళ్ళు ఉన్నారు,
సిలువ భుజాన మోపిన వాళ్ళు ఉన్నారు. సిలువ మోయలేక పడిపోయినప్పుడు ఆ సిలువను ఎత్తి ఆయన మీదేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు ఆ కృప కలిగిన దేవుడు ఏమన్నాడు తెలుసా? వీరేం చేస్తున్నారో వీరెరుగరు. ఎంత గొప్ప ప్రేమ అండి! అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నందుకై నిత్యము ఆయన్ని ప్రేమించిన తక్కువే. నిత్యము ఆయన్ని ప్రేమించినది తక్కువే. చిన్న గాయమైతేనే తట్టుకోలేమే, చిన్న బలహీనత వస్తేనే తట్టుకోలేమే. 4 రోజులు జ్వరం తగ్గకపోతే బ్లడ్ టెస్ట్లకు వెళ్తామా వెళ్ళమా? వెళ్తామా? ప్రాణభయం. బ్రతకాలి 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 అనుకుంటున్నావు, కానీ నువ్వెందుకు బ్రతుకుతున్నావో ఆలోచిస్తున్నావా? బ్రతకాలన్న ఆశ ఉంది, తప్పేమి కాదు. ఎందుకు బ్రతుకుతున్నావు? తినటానికి, త్రాగటానికి, అనుభవించడానికి, ధరించుకోవటానిక? చిన్నప్పటి నుంచి పొల్లొచ్చిన దగ్గర నుంచి తింటానే ఉన్నామైతే కాదంటారా? పళ్ళొచ్చిన దగ్గర నుంచి తింటానే ఉన్నాం కదా. ఏ రోజైనా తినకుండా ఉన్నామా? సాయంకాలం దాకా మానుకున్న సాయంకాలం అయినా తింటాం కదా. ఒక రోజు మానుకున్న రెండవ రోజు అయినా తింటాం కదా. అసలు మనం ఎందుకు బ్రతుకుతున్నాం? ఎవరి కోసం బ్రతుకుతున్నాం? మా ప్రార్థనకు రాలేదు. పిల్లల కోసం కష్టపడుతున్నాను అయ్యగారు. దేవుడు ఏమన్నాడు? కష్టపడటానికి సమయం ఇచ్చాడు. ఎన్ని రోజులు ఇచ్చాడు? ఎన్ని రోజులు ఇచ్చాడు? చెప్పండి. 6 రోజులు కష్టపడని నీ కోసం, నీ కుటుంబం కోసం కష్టపడమన్నాడు. 7వ రోజు విశ్రాంతి కావాలి. నీ శరీరానికి విశ్రాంతి తీసుకో. ఆ విశ్రాంతి సమయంలో నన్ను ఆరాధించన్నాడు. చెప్పండి, విశ్రాంతి మనిషికి అవసరమా కాదా? చెప్పరే. విశ్రాంతి మనిషికి అవసరమా కాదా? చెప్పట్లా. అవసరమే కదా. దేవుడు చెప్పిందేంటి? విశ్రాంతి తీసుకోమన్నా. డాక్టర్ కూడా అదే చెప్తాడు. 4 రోజులు విశ్రాంతి తీసుకోమ్మా అంటాడు. ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాక పర్లేదని వెళ్ళిపోతుంటారు. అది బాగా ఎఫెక్ట్ అయ్యి అన్ని అవయవాలకు పట్టినప్పుడు తెలుస్తుంది. హల్లెలూయా. అప్పటిదాకా అర్థం కాదు. మందులు ఆడుతున్నాను కదా అని. ఎందుకు చెప్పాడు? ఆ కోర్సు వాడేప్పుడు విశ్రాంతి శరీరానికి దొరికితే అది సెట్ అవుతుంది. అంటే అది సెట్ అవ్వాలని నీకు ఇష్టం లేదా? నీకు అర్థమవుతుందా? నీ ఆత్మీయ జీవితానికి పట్టిన రోగము సెట్ అవ్వాలని ఇష్టం లేదా? అందుకే దేవుడు విశ్రాంతి తీసుకోమన్నాడు. ఆ విశ్రాంతి దినాన నువ్వు ఖాళీగా ఉండకుండా నన్ను ఆరాధించు. 6 దినాలు కష్టపడు. సోమరితనం దేవునికి ఇష్టం లేదు. 6 దినాలు కష్టపడు. 7వ దినం విశ్రాంతి తీసుకో. నీ ఆరోగ్యానికి కూడా మంచిదది, నీ మనసుకు కూడా మంచిదది. అవునా? 7 రోజులు కష్టపడి, రాత్రనక పగలనక కష్టపడి 20-30 సంవత్సరాలు రాకమునిపే జనానికి ఏంటి బీపీలు, షుగర్లు, టెన్షన్ 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 కదా. మొన్న ఒక ఆయన్ని అడిగాను నేను, ఎన్ని సంవత్సరాలు నీకంటే 70 అన్నాడు. ఎన్ని? 70 అన్నాడు. మరి సినిమా యాక్టర్ చిరంజీవి వయసు నీది ఒకటే కదా అన్నా నేను. అవును ఒకటే. మరి అతను ఎలా ఉన్నాడు, నువ్వు ఎలాగున్నావు? నీకు టెన్షన్ ఎక్కువ. మీకు అర్థమవుతుందా? లేనిపోని టెన్షన్ అంతా మనమే పెట్టేసుకుంటాం. నా ప్రియ దైవ జనాంగమా, దేవుడు ఒక రోజుని ఆయన కొరకు కేటాయించమన్నాడు. పని చేయకుండా నువ్వు విశ్రాంతి తీసుకో. గతంలో ఆ విశ్రాంతి ఎలా తీసుకునే వాళ్ళు తెలుసా? చిన్న పిల్లలతో సహా ఉపవాసం ఉంచేవాళ్ళండి.
వారికి ఉన్న పశువులు కూడా ఉపవాసం ఉండేవి, ఎడ్లు కూడా ఉపవాసం ఉండేవి, ఒంటెలు కూడా ఉపవాసం ఉండేవి. జీవము కలిగిన ప్రతిదీ ఉపవాసం ఉండేది. ప్రతిదీ. ఈరోజు ఉపవాసం అన్న పదం జీవితంలో నుంచి డిలీట్ అయిపోయింది. హల్లెలూయా. కాదంటారా? చాలామంది సేవకుల జీవితాల్లో కూడా ఈ పదం కనబడట్లే. చాలామంది విశ్వాసుల జీవితాల్లో కూడా ఈ పదం కనబడట్లే. కారణం ఏంటి? ఆ స్టోరేజ్లో నుంచి డిలీట్ అయిపోయింది. డిలీట్ అయిపోయింది. సేవకుని అడిగితే ఏం చెప్తాడు తెలుసా? షుగర్ అండి, ఉపవాసం ఉంటే షుగర్ ఎక్కువైపోతుంది. విశ్వాసిని అడిగినా అదే మాట చెప్తారు. నేను అంటాను, అదేది రాకమునిపే ప్రభువు సన్నిధిలో ఉపవాసాలు, అవునా, కొంచెమైనా మనం గడపగలిగితే హల్లెలూయా, హల్లెలూయా. కాదంటారా? కొంతవరకు అవి రాకుండా దేవుడు కాపాడుతాడు కదా. వయస్సును బట్టి వచ్చే తర్వాత, వయస్సులో ఉన్న వాళ్ళ సంగతి గురించి నేను మాట్లాడుతున్నాను. వయసు పైబడితే ఎవరికైనా తప్పదు, శరీరం సహకరించకపోతే ఎవరికైనా తప్పదు. కానీ నేటి కాలంలో వయస్సులో ఉన్న వారికి కూడా 30 సంవత్సరాలు దాటక మునిపే షుగర్లు, బీపీలు, థైరాయిడ్లు, అల్సర్లు. ఇప్పుడు ఈ దేశమంతటిని కలవరపరుస్తున్నటువంటి బలహీనత ఏంటంటే క్యాన్సర్. మొన్న ఎవరు అంటున్నారు, కుటుంబములో 50 మంది మనుషులుంటే 50 మందిలో క్యాన్సర్ లక్షణాలు ఒకరికి ఉంటున్నాయి అన్నారు. క్యాన్సర్ లక్షణాలు ఒకరికి ఉంటున్నాయి. ఇప్పుడు ఆ క్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్ ఏంటి? కరోనా రాకుండా వ్యాక్సిన్ అయిపోయిన తర్వాత ఆ వ్యాక్సినే చెప్పండి మనిషి ప్రాణాన్ని తీసింది. ఇప్పుడు క్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్, ఆ వ్యాక్సిన్ ఏం చేస్తుందో తెలియదు తర్వాత. నేనంటాను, ప్రభువు కృపలో మనం ఉంటే ప్రభువే మనల్ని కాపాడునుగాక, ప్రభువే కాపుదల అనుగ్రహించునుగాక. దేవుడు ఈరోజు మనల్ని ప్రేమించట్లేదు, ఎప్పటి నుంచో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడండి. ఈరోజు ప్రారంభమైన ప్రేమ కాదు, ప్రారంభమైనది కాదు. అది నిన్న మొన్న ప్రారంభమైనది కాదు. మనం నిన్న మొన్న బైబిల్ పట్టుకున్నామేమో. ఈ బైబిల్ మనతో పట్టించటానికి, జాగ్రత్తగా వినండి, ఈ బైబిల్ మనతో పట్టించటానికి దేవుడు ఎంతో కాలము నుంచి ఎదురు చూడగా 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 ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ పట్టుకున్నాం. హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప భాగ్యం. ఈ పట్టుకున్నది ఎందుకు పట్టించాడో తెలుసా? దీన్ని విడవటానికి కాదు, దీనిలో ఉన్న మాటలను మన జీవితాలలో స్థిరపరచుకోవటానికై. దీనిలో ఉన్న మాటలు మన జీవితాలలో స్థిరపరచటానికై. రానున్న రోజుల్లో బైబిల్ కరువైపోతుంది. చెప్పండి. అప్పుడు వాక్యాన్ని ప్రకటించడానికి ఇప్పుడు ల్యాప్టాప్లో అన్నిటిలో సెట్ చేసుకొని వాక్యాన్ని బోధించే గొప్ప గొప్ప బోధకులు ఉన్నారు కదా. రానున్న రోజుల్లో ఏమవుతుంది? చేతిలో బైబిల్ కరువైపోతుంది. కరువైపోయినప్పుడు చెప్పగలిగే సేవకులు కావాలి. హల్లెలూయా. బోధించగలిగే సేవకులు కావాలి. అంటే ఆ వాక్యం ఎక్కడుండాలి? ఒక సేవకుడిలోనే కాదు, విశ్వాసులలో కూడా వాక్యం ఉండాలి, క్రైస్తవులలో వాక్యం ఉండాలి. నా మాటలు ముగించేస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తుడైన పౌలు
క్రీస్తు ప్రేమ మమ్మలను బలవంతం చేస్తుంది. జీవించే వారికి మీదట తమ కొరకు కాదు, జీవించేటటువంటి మనమిక మీదట మన కొరకు కాదు. ఇంతవరకు బ్రతికిన పాడు బ్రతుకు చాలండి, చాలు. ఎన్ని అన్యాయాలు చేసామో, ఎన్ని అక్రమాలు చేసామో, ఎన్ని అబద్ధాలు ఆడామో, ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు దేవునికి విరుద్ధంగా కొనసాగించామో ఎత్తిపట్టి చెప్పాల్సిన పనేమి లేదు. కానీ ఇక చాలు అంటున్నాడు. ఇక చాలు, ఇక మీదట. వండర్ఫుల్ వర్డ్ అండి అది, చాలా అద్భుతమైన మాట. పాపంలో పట్టబడిన స్త్రీతో అదే మాట అన్నాడు. కొరింథీలో ఉన్నటువంటి ఆ సంఘముతో అపోస్తలుడైన పౌలు అదే మాట పలుకుతున్నాడు. ఈరోజు అదే మాట దేవుడు మనతో అంటున్నాడు. ఇక మీదట, ఇక మీదట, ఇక మీదట ఎవరి కొరకు చెప్పండి? ఇక మీదట ఎవరి కొరకు? దేవుని కొరకై జీవించేవారు ఈ స్థలములో లేపబడునుగాక, లేపబడునుగాక. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడతారు ఒకసారి. చాలాసేపటి నుంచి కూర్చున్నారు. అందరూ ఒకసారి లేచి నిలబడండి. కొద్ది నిమిషాలు ప్రభు సన్నిధిలో ప్రార్థనలో గడుపుదాం. ఒక్క 5 నిమిషాలు. ఎవరు మౌనంగా ఉండొద్దు, ఏ ఒక్కరు మౌనంగా ఉండొద్దు. ఎంత గొప్ప ప్రేమ కలిగినటువంటి ఆ దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. ఎంత గొప్పవాడాయన, ఎంత కాలము నుంచి మనల్ని ప్రేమిస్తున్నాడు. ఏ మంచి లేదు మనలో, ఏ నీతి లేదు మనలో. ఎందుకు పనికిరాని వారం, ఒకప్పుడు ఎందుకు ఉపయోగపడిన వారం. అందరూ కాదనుకున్నారు మనల్ని, అందరూ వద్దనుకున్నారు. ఎవరు ఇష్టపడట్లేదని బాధపడిన సందర్భాలు ఉన్నాయి. ఎవరు సహాయము చేయట్లేదని బాధపడిన సందర్భాలున్నాయి. ఎవరు ఆదరించట్లేదని, ఓదార్చట్లేదని దుఃఖించినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ప్లీజ్ అందరూ నోర్లు తెరుస్తారు ఒక్కసారి. అందరూ నోర్లు తెరుస్తారు ఒక్కసారి. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ఆ ప్రేమకి ప్రతిరూపాన్ని మనల్ని దేవుడు తయారు చేసుకున్నాడు. మనలో ఆయన ప్రేమను చూడటానికై, తిరిగి మనము ఆయన్ని ప్రేమించటానికై, ఆ ప్రేమలో పరవశించటానికై దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇది ఈరోజు పుట్టిన ఇష్టము కాదు. అందరం అడుగుదామా? ఇంకా కొంతమంది మౌనంగా ఉంటున్నారు. అందరము కొద్ది నిమిషాలు ప్రభు సన్నిధిలో ప్రార్థనలో గడుపుదాం. ఏ ఒక్కరు మౌనంగా ఉండొద్దు. ఆ కృప కలిగిన దేవుడు ప్రతి ఒక్కరిని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ ఎట్టుదో, ఆయన పెట్టినటువంటి ప్రాణము ద్వారా, కార్చినటువంటి రక్తము ద్వారా, ఆయన తిన్నటువంటి కొరడా దెబ్బల ద్వారా, తలపైన మోపబడిన ముళ్ళ కిరీటము ద్వారా, భుజ స్కంధముల మీద మోపబడినటువంటి భారమైన సిలువ ద్వారా, ఆయన ముఖాన వేసినటువంటి ఉమ్మి ద్వారా, పిడిగుద్దులతో గుద్దినటువంటి గుద్దుల ద్వారా ఆయన ప్రేమ ఎలాంటిదో ఒక్కసారి తెలుసుకో తల్లి. ఇది లోక సంబంధమైనది కాదు, ఇది ఆత్మ సంబంధమైన ప్రేమ. ఆ ప్రేమే ఈరోజు నిన్ను, నన్ను, మనందరినీ బలవంతము చేస్తున్నది. ఎందుకు అంటే ఇంతకాలం మన కొరకు మనము జీవించాం. ఇక మీదట మన కొరకు కాక, మన కొరకు ప్రాణము పెట్టినటువంటి
ఆ దేవాది దేవుని కొరకు మనము జీవించటానికై ఆయన ప్రేమ మనల్ని బలవంతం చేస్తుంది, బలవంతం చేస్తుంది. ఎన్నో సందర్భాలలో వీళ్ళేంటి ఈ రీతిగా బలవంతపరుస్తున్నారు. రానంటున్నాను కదా ప్రార్థనకి అనుకున్నావు కదా. ఉదయకాలం ఇన్నిసార్లు ఎందుకు నాకు రింగిచ్చేది గ్రూప్ ప్రేయర్లో, నేను జాయిన్ అవ్వట్లేదు కదా అనుకుంటున్నా. అది దేవుని ప్రేమ బలవంతము చేస్తున్నది, బలవంతము చేస్తున్నది. ఇకనైనా ఈ రోజైనా ఆ ప్రార్థనలో పాలు పంపులు పొందుతావేమో, ఈ రోజైనా మందిరానికి వస్తావేమో. ఆ ప్రార్థన కుటుంబానికి ఆశీర్వాదకరంగా కుటుంబానికి దీవెనకరంగా ఉండటానికై, భర్తకి కాపుదలగా ఉండటానికై దేవుని ప్రేమ బలవంతం చేస్తుంది. ప్రాణము తీస్తున్నారు అనుకుంటున్నావా? మెదలకుండా ఉండొచ్చు కదా అనుకుంటున్నావా? లేదా పురాతన కాలము నుంచి ఆ ప్రేమ నీ కొరకై నా కొరకై ఎదురు చూస్తూ ఉన్నది. పురాతన కాలము నుంచి ఆ ప్రేమ బలవంతము చేస్తూ ఉన్నది. 2 సంవత్సరాలు ఎవరైనా లోక సంబంధముగా బలవంతము చేస్తే తిరిగి ప్రేమిస్తున్నావే, తిరిగి ప్రేమిస్తున్నావే. కృప కలిగిన దేవుడు, జీవము కలిగిన దేవుడు, యుగయుగాలు మనతో ఉండేటటువంటి దేవుడు, ఆయన ప్రతిరూపమైనటువంటి మనల్ని పిండముగా ప్రారంభమవ్వక మునుపు నుంచే ప్రేమిస్తున్నాడు. ఇది ఈరోజు ప్రారంభమైన ప్రేమ కాదు తల్లి, ఈరోజు ప్రారంభమైన ప్రేమ కాదు నా ప్రియమైన చెల్లి, కాదు. అది చాలా గొప్పది, చాలా గొప్పది. అరచేతులలో చెక్కుకున్నటువంటి ప్రేమ, అరచేతులలో చెక్కుకున్నటువంటి ప్రేమ, ప్రాణము పెట్టినటువంటి ప్రేమ, ఆఖరి రక్తబొట్టు వరకు ధారపోసినటువంటి ప్రేమ. ఎవరు కావాలి ఈ లోకములో ఉన్న ప్రజలా? నీ ప్రాణమా అంటే నా ప్రాణము కాదు, ప్రజలే కావాలని, నీవు నరకానికి పోకుండా తప్పించటానికి, నీ నిమిత్తము నా నిమిత్తం మనందరి నిమిత్తమై ప్రాణము పెట్టటానికి నిలబడినటువంటి ప్రేమ, సిద్ధపడినటువంటి ప్రేమ, ఏమాత్రము వెనుకాడకుండా ప్రాణము పెట్టినటువంటి ప్రేమ, ప్రాణము పెట్టినటువంటి ఎంత గొప్ప ప్రేమ బలవంతము చేస్తుంది. ఖచ్చితంగా ఆ బలవంతానికి లోబడతావా? ఆ దేవుని ప్రేమకి లోబడి ఆ కృప కలిగినటువంటి, జీవము కలిగినటువంటి, పరిశుద్ధుడైనటువంటి, నీతిమంతుడైనటువంటి, సృష్టికర్త అయినటువంటి ఆ దేవాతి దేవుణ్ణి తిరిగి నువ్వు ప్రేమిస్తావా? నీ ప్రేమ కొరకై ఎదురు చూస్తున్నాడా? నా ప్రేమ కొరకై ఎదురు చూస్తున్నాడా? మన ప్రేమ కొరకై ఎదురు చూస్తున్నాడా?